హలో గాయ్స్. సో ఈ గొడుగులు పాలి చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి షాపింగ్. సో మీ వినాయక చవితి షాపింగ్ ఎంతవరకు వచ్చిందో కమెంట్ చేసేయండి. ఎప్పుడు అలా ల్యాప్టాప్ ముందే పని చేసుకోవడం ఎందుకని చెప్పి అలా అమ్మతో సరదాగా వినాయక చవితి షాపింగ్ అని బయటకు వెళ్ళా. ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం ఇవే ఉన్నాయి. అమ్మ పండుగల్లో కూడా బార్గెనింగ్ తగ్గేదేలే అన్నట్టు బేరాలు ఆడుతుంది అన్ని. ఇలాంటప్పుడైనా అలా అమ్మతో బయటకు వెళ్తే ఏవి ఎలా బార్గెన్ చేయాలని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఐడియా ఏమో కానీ సంచి నిండా చాలా సామాన్లు పెట్టి సన్నీ నా చేతిలో పెట్టేసింది తోడెళ్ళినందుకు. అలా నేను ఒక సంచి, మా మమ్మీ ఒక సంచి పట్టుకొని షాపింగ్ అంతా చేసుకొని అయితే వచ్చేసాం. సో రోడ్ అస్సలు ఖాళీ లేదు. అండ్ వినాయక చవితి అంటే కంపల్సరీ వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి ఒక్కటే రెయిన్ ఫుల్. ఈవినింగ్ కొంచెం తగ్గింది. ఇంకంతా అందరు షాపింగ్ వచ్చేసారు. మేమైతే చూసినవన్నీ కొనకుండా అవసరమైనవి కొనుక్కొని వచ్చేసాము. ఈ దండలు మా ఇంట్లో చాలానే ఉన్నాయి. మళ్ళీ కొన్నా అంటే అమ్మ తంతది. ఈ షాప్ లో వినాయకుడి విగ్రహాలు ఫుల్ సేల్ లో ఉన్నాయి. క్యూట్ గా భలే ఉన్నాయి కదా. ఈవెన్ బస్ స్టాప్ ని కూడా వదలలేదు. అక్కడ కూడా ఫుల్ విగ్రహాలు పెట్టేసి అమ్మేస్తున్నారు. విగ్రహాలు పాత్రలు అన్ని పెట్టేసి. ఎట్లా 5:30కి బయటకు వెళ్ళలేను. నేను 7:30కి ఇంటికి వచ్చాను ఇవన్నీ పట్టుకొని. ఫాస్ట్గా ఏం కొన్నానో అన్నీ చూపించేస్తా. వినాయకుడి కోసం బెల్లం అండ్ ఇంకా శనగలు, అలానే పత్తర్లు 50 రూపీస్ చెప్తే మా అమ్మ 20 రూపీస్కి బేరం ఆడింది. అదే నేను 30 రూపీస్కి అడిగినా ఎవరేంటో మరి నా ఫేస్ వాల్యూకి. అండ్ ఆ డెకరేటివ్ ఐటమ్స్ ఈచ్ 10 అన్నారు. మళ్ళీ మా మమ్మీ 20కి 3 తీసుకుంది. అండ్ ఇంకా ఈ జాంకాయలు 10 రూపీస్కి 2 ఇచ్చారు. నెక్స్ట్ మామిడాకులు కట్ట 20 రూపీస్ చెప్పారు. మమ్మీ అడిగిన వాళ్ళు కూడా తగ్గించలేదు. అలానే బనానా, ఆరెంజ్, ఇంకా గొడుగు 20 రూపీస్. దీంట్లో బార్గెన్ చేయడానికి ఏం లేదు. ఈ గొడుగు వచ్చేసి 10 రూపీసే. ఇది కొనేసిన తర్వాత అది కనబడింది. అండ్ ఇంకొక వినాయకుడు మేము దేవుడి మూలలో పెడతాం. సో దానికోసం ఇది తీసుకున్నాం. భలే క్యూట్గా ఉంది. మొత్తం థ్రెడ్ వర్క్తో భలే చేశారు. అండ్ 10 రూపీస్కి చాలా బాగుంది అనిపించింది. వాళ్ళు చెప్పింది రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇందులో బార్గెన్ చేయడానికి కూడా ఏం లేదు. అండ్ ఈ పల్లి వచ్చేసి 50 రూపీస్ చెప్తే మా అమ్మ 40కి అడిగింది. నేనైతే 50 ఇచ్చేసి తెచ్చేసి ఉండేదాన్నేమో. దాన్ని అడగాలని కూడా నాకు అసలు థాట్ కూడా రాదు దాన్ని కూడా అడుగుతారా అని. సో యూట్యూబ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మంచి డెకర్ చేద్దామని చెప్పి బౌల్ తీసుకున్నాం. 50 రూపీస్ పడింది. దీన్ని ఏమంటారో తెలిస్తే కమెంట్ చేసేయండి. నాకు తెలీదు. ఇవి 10 రూపీస్కి 3 ఇచ్చారు. మొత్తానికి షాపింగ్ అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.